మొన్నే శ్రీలంక చూసాం. ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాకుండా ఉండాలంటే మనం కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకరుంటే నెలకు 1500, ఇంట్లో ఇద్దరుంటే 3000. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి 10 రూపాయలు ఇస్తే మీకు 15 రూపాయలు ఇస్తా. పిల్లలు సమాజానికి ఒక ఆస్తి. ఒక బిడ్డ ఉంటే 15,000, ముగ్గురుంటే 45,000. మీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఆవిడేదో పసుపు చీర కట్టుకునింది. 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాదిరిగా మేనిఫెస్టో అని చెప్పి దీన్ని చూపించి ఇందులో చెప్పిన హామీలు ఏకంగా 99% అమలు చేసి ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ కు గట్టిగా 2 వారాల సమయం ఉంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ప్రస్తావిస్తున్న అంశాలు కాస్త ఆశ్చర్యకరమైన రీతిలో ఉన్నాయి. ఒకవైపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనను తిరిగి సీఎంను చేస్తే తను చేసేదేంటో సూటిగా చెప్పలేకపోతున్నారు. ఎంతసేపు జగన్ పెట్టిన పథకాలను కొనసాగిస్తానంటూ చంద్రబాబు నాయుడు చెబుతున్నారు తప్ప తన మార్కు పాలన తెస్తానంటూ చెప్పుకునే ధైర్యమే చంద్రబాబులో లేదు. ఒకవైపు జగన్ అమలు పెట్టిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం పరిస్థితి దివాలా దశకు చేరుకుందని, ఏపీ శ్రీలంక అయిపోతోందంటూ 2-3 ఏళ్ల నుంచి గుక్క పెడుతూ ఏడుస్తోంది పచ్చ బ్యాచ్. ఎక్కడికి వెళ్ళినా మనతో పుట్టిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ భవిష్యత్ ఏంటి? ఇదే విధంగా సమస్యలుగా ఇట్లే జరిగితే, ఇష్టానుసారంగా జరిగితే రేపు ఈ రాష్ట్రంలో ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. మొన్నే శ్రీలంక చూసాం. ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాకుండా ఉండాలంటే మనం కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా చైతన్యం తేవాలి. ఇప్పటికే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పచేసే పరిస్థితికి వచ్చారు మొత్తం కలిసి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేను ముఖ్యమంత్రిగా దిగే వరకు 3,14,000 కోట్లుంటే అది ఇప్పుడు 8 lakhs అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకా 2 ఏళ్ళు ఉంటే ఇది 11 లక్షల కోట్లు అవుతుంది. ఒక పక్క భారం, బాధుడే బాధుడు, ఇంకొక పక్క అప్పులు, ఇంకొక పక్క విధ్వంసం. ఎవరైనా మాట్లాడితే వాళ్ళపై దాడి చేయడం. అయితే ఎన్నికల సమయానికి చంద్రబాబు నాయుడు ఇస్తున్న సంక్షేమ హామీలు జగన్ కు 3-4 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. జగన్ 5,000 రూపాయలను ప్రజల ఖాతాలో వేస్తున్న చోట తెలుగుదేశం హామీలు 15 నుంచి 20,000 వరకు ఉన్నాయి. ఎలాగూ అమలు చేసే హామీలు కాదన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఎడాపెడా హామీలను గుప్పిస్తున్నారు. మరి జగన్ ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందనే బ్యాచ్ కు చంద్రబాబు ఇస్తున్న హామీల విషయంలో ఎలా స్పందించాలో కూడా అర్థం కావటం లేదు. మీ నాయకత్వంలో మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చి పేదరికం లేని సమాజం కోసం, పేదవాళ్ళని ధనికులు చేయడం కోసం నేను ఆలోచిస్తున్నా. అందుకే చెప్పా, ఆడబిడ్డ నిధి. ఒకరుంటే నెలకు 1500, ఇంట్లో ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4,500 రూపాయలు నెలకు మీ ఇంటికి వస్తుంది. కష్టపడతా, సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి 10 రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు 15 రూపాయలు ఇస్తా. 15 రూపాయలు 150 రూపాయలు చేపిస్తా. 150ని 500 చేస్తాం. సంపద పెంచుకుంటూ పోయి మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదిని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. పిల్లలు సమాజానికి ఒక ఆస్తి. ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు మీ ఇంటికి వచ్చే బాధ్యత నాదే. అదే తల్లికి వందనం. తమ్ముళ్ళు, మీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాదిరిగా మేనిఫెస్టో అని చెప్పి దీన్ని చూపించి ఇందులో చెప్పిన హామీలు ఏకంగా 99% అమలు చేసి ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రిఫార్మ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి, సంస్కరణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు ఈరోజు గ్రామ స్వరాజ్యానికి నిజంగా అర్థం చెబుతూ ఈ 58 నెలలకు ముందు ఎవరైనా కూడా మీతో కానీ ఇంకొకరితో కానీ ఎవరైనా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా అందుతాయి అని అంటే ఎవరైనా నమ్మేవాళ్ళ? వివక్ష లేకుండా అందుతుందంటే నమ్మేవాళ్ళ? నేరుగా ఎవరు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మీ ఇంటికే వస్తాయంటే నమ్మేవాళ్ళ? మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం
కనపడేట్లుగా ఈరోజు డిస్ప్లే అవుతా ఉంది. జగన్ సంక్షేమ పథకాలు తప్పైతే అందుకు 3-4 రెట్ల ఎక్కువ డబ్బులు ఇస్తానంటున్న చంద్రబాబును ఎలా సమర్థిస్తారు? ఇక చంద్రబాబు సంపదను సృష్టించేస్తారంటూ కూడా పచ్చ బ్యాచ్ ఒక వాదనను లేవదీస్తోంది. అయితే చంద్రబాబు సృష్టించిన సంపద ఏపాటిదో 2014 నుంచి 2019 మధ్యన అంతా చూశారు. ఆయన సృష్టించిన సంపద పచ్చ చొక్కాల జేబుల్లో తప్ప మరో చోట కాదు. 2019లో అధికారం దిగిపోయే నాటికి ఖజానాలో 50 కోట్ల రూపాయల డబ్బు కూడా లేదని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బాహాటంగా ప్రకటించారు. అయిన కాడికి అప్పులు చేశారు అప్పట్లోనే. అలా చేసిన అప్పులను కూడా జన్మభూమి కమిటీలు, నీరు చెట్టు అంటూ పచ్చ కాంట్రాక్టర్ల జేబులనే నింపారు. జనాలకు తోఫాలు, పండుగ కానుకలు అంటూ ముష్టి విదిల్చారు. మరి ఆ పాలనను తిరిగి తెస్తానంటూ చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదు. అందుకే జగన్ అమల్లో పెట్టిన సంక్షేమ పథకాలను ఎడాపెడా కొనసాగిస్తానంటూ ఆయన ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. వాలంటీర్ల విషయంలో ఇన్నాళ్లు అడ్డగోలుగా చండాలపు మాటలు మాట్లాడి ఇప్పుడేమో వారికి జీతాలు పెంచుతారట. తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. మీలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. జన్మభూమి కమిటీలను తిరిగి తెస్తానంటూ చెప్పుకునే ధైర్యం లేదు. దీంతో జగన్ పెట్టిన వ్యవస్థను కొనసాగిస్తానంటూ చెప్పుకోవాల్సి వస్తోంది. ఇక భవిష్యత్తుకు గ్యారంటీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పథకాలను కాపీ కొట్టి ఏవేవో హామీలు ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు గాలి మూటలనే సంగతి ఏపీ ప్రజలకు తెలియంది కాదు. ఇప్పటికే చంద్రబాబును వారు బాగా అర్థం చేసుకున్నారు. అందుకే గత ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు చంద్రబాబు కొత్త గారడీలు చేసిన ఉపయోగమైతే ఉండేలా లేదు. ఇక పొత్తులను పెట్టుకున్నాం, ఓట్లేయండి అని ఒకవైపు అడుక్కుంటున్నారు. ఆ పొత్తుల వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉండేలా ఉంది. జనసేనతో పొత్తుతో ప్రయోజనం ఉండేలా లేదు. ఇక బీజేపీతో పొత్తు వల్ల భారీగా ఓట్లకు చిల్లు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏతావాత తెలుగుదేశం పార్టీకి మిగిలిన అస్త్రం షర్మిల. షర్మిలకు జగన్ అన్యాయం చేసేశాడని, అందుకుగాను అతడిని మళ్లీ ఎన్నుకోకూడదంటూ తెలుగుదేశం పార్టీ బృందం వాదిస్తూ ఉంది. సోషల్ మీడియాలో చూసిన తెలుగుదేశం టీకొట్టు వాదనల్లో అయినా షర్మిలే బ్రహ్మాస్త్రంగా మారింది. ఆమె సంగతి సరే, ఆమె మాట్లాడుతుంటేనే జనాలు నవ్వుకుంటూ ఉన్నారు. తెలంగాణలో ఆమె చాలా మాట్లాడారు. ప్రహసనంగా అక్కడ రాజకీయ బిచాన ఎత్తేసి ఏపీలో తేలారు. షర్మిలకు జగన్ అన్యాయం చేశాడని, షర్మిల చీర రంగు గురించి జగన్ కామెంట్ చేశాడని, ఇలాంటి లేఖి వాదనతో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం స్పందిస్తూ ఉంది. ఇలా ఎంతకు దిగజారవచ్చో అంతకు 10 రెట్ల కిందకు దిగజారి తెలుగుదేశం పార్టీ తన ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఏంటి కుటుంబ గొడవ ఏంటి, వాళ్ళ ఆస్తుల పంపకాలు ఏంటి, వాళ్ళ మధ్య వీళ్ళు మాట్లాడుకోవడం ఏంటి? నేను అడుగుతున్నా, మనం చూశాను. ఆవిడేదో పసుపు చీర కట్టుకునింది, అది ఈయన కంప్లైంట్. ఆయన భార్య కూడా పసుపు గౌన్ వేసుకునింది. జగన్మోహన్ రెడ్డి భార్య పసుపు గౌన్ వేసుకుని అంటే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీయే. వివేకానందరెడ్డి హత్య కేసును గత ఎన్నికల సమయంలో కూడా టీడీపీ అయినకాడికి వాడుకుంది. వివేకాను జగన్ హత్య చేయించాడని, సానుభూతి కోసం ఆ పని చేయించాడంటూ అప్పుడు పోలింగ్ కు నెల ముందు నుంచి తెలుగుదేశం పార్టీ వర్గాలు విపరీతంగా ప్రచారం చేయించుకున్నాయి. ఆ నెల రోజుల అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ కేసును భ్రష్టు పట్టించడంలో తెలుగుదేశం విజయవంతమైంది. అయితే అప్పుడు టీడీపీకి దక్కింది 23 సీట్లే. ఇప్పుడు తాం ఏం చేస్తామో, ఏం చేయగలమో చెప్పుకోలేక జగన్ బాటనే అనుసరిస్తానంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉండటంతో పచ్చ బ్యాచ్ పరువు పోతోంది. దాన్ని కవర్ చేసుకోవడానికి షర్మిలను నమ్ముకుని టీడీపీ పోలింగ్ కు పక్షం రోజుల ముందు కూడా ఆమె జపం చేస్తోంది. ఇది తెలుగుదేశం పార్టీ దీనావస్థకు ప్రతీక.
మొన్నే శ్రీలంక చూసాం. ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాకుండా ఉండాలంటే మనం కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకరుంటే నెలకు 1500, ఇంట్లో ఇద్దరుంటే 3000. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి 10 రూపాయలు ఇస్తే మీకు 15 రూపాయలు ఇస్తా. పిల్లలు సమాజానికి ఒక ఆస్తి. ఒక బిడ్డ ఉంటే 15,000, ముగ్గురుంటే 45,000. మీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఆవిడేదో పసుపు చీర కట్టుకునింది. 2019లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాదిరిగా మేనిఫెస్టో అని చెప్పి దీన్ని చూపించి ఇందులో చెప్పిన హామీలు ఏకంగా 99% అమలు చేసి